గణేశాయ నమః. ఓం శ్రీ కృష్ణాయ నమః. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మన సనాతన సాంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యమున్న తిథి ఏకాదశి. విష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు ఈ ఏకాదశి. అందుకే ఏకాదశిని హరివాసరం అని కూడా పిలుస్తూ ఉంటారు. నెలకు 2 ఏకాదశులు చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. వీటిల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని ప్రథమేకాదశి అని అంటారు. దానినే మనం తొలి ఏకాదశిగా జరుపుకుంటాము. అప్పటి వరకు ఉత్తర దిక్కుకు ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కుగా ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి దక్షిణాయనం మొదలయ్యే రోజు కూడా ఈ రోజే. దేవతలకి ఉత్తరాయణం పగలైతే దక్షిణాయనం రాత్రికాలం. అందుకే ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి 4 నెలల పాటు శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోని శేషతల్పంపై శయనించి యోగ నిద్రకు ఉపక్రమిస్తారట. స్వామి నిద్రకు ఉపక్రమించే ఈ ఏకాదశిని శయన ఏకాదశి అని కూడా అంటారు. 4 నెలల తరువాత అంటే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున స్వామి మళ్లీ మేల్కొని సృష్టి కార్యాన్ని యథావిధిగా కొనసాగిస్తారు. సంవత్సరంలో వచ్చే 24 ఏకాదశుల్లో ఈ 4 నెలల్లో వచ్చే 8 ఏకాదశులకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ కాలాన్ని చాతుర్మాస్యంగా వ్యవహరిస్తారు. ఈ సమయంలో శాస్త్రానుసారం వివిధ ఆహార నియమాలను పాటిస్తూ చాలామంది యతులు నియమనిష్టలతో కూడిన చాతుర్మాస్య దీక్షను చేపడతారు. గృహస్థులకు సైతం ఈ కాలం ఆధ్యాత్మిక సాధనకు అత్యంత అనుకూలమైన కాలంగా చెప్పబడింది. కేవలం తొలి ఏకాదశి మాత్రమే కాదు, శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ఏకాదశి తిథికే ఆధ్యాత్మికంగా చాలా విశేషత ఉంది. ముక్తికి అర్హత ఉన్న ఒకే ఒక్క జన్మ ఈ మనుష్య జన్మ. ఒక విధంగా చూస్తే మన మనసులో ఉద్భవించే సంకల్ప వికల్పాలే జన్మలకు హేతువవుతున్నాయి. అంతరింద్రియమైన ఆ మనసు అధీనంలోనే మనలోని 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఉంటాయి. అవి మొత్తం 11. అటువంటి మనస్సుకి అధిదేవత చంద్రుడు. చంద్రుడి కళల యొక్క వృద్ధి క్షయాలను అనుసరించే మనసులో మార్పులు సంభవిస్తూ ఉంటాయి. చంద్రుడు 11 కళలతో ప్రకాశించే తిథి ఏకాదశి. ఏకాదశి అంటే 11. విశేషంగా మనస్సు దాని అధీనంలో ఉండే 10 ఇంద్రియాలు మొత్తం 11 ఏకోన్ముఖంగా పనిచేసే అద్భుత కాలం ఈ ఏకాదశి. అంతేకాదు, ఈ ఏకాదశి రోజున జీవుడు భూమికి లంబకోణంలో ఉండటం వలన జీవ చైతన్యం నేరుగా ఊర్ధ్వముఖంగా పయనించటానికి అత్యంత ప్రశస్తమైన కాలం. అందుకే ఈ రోజు మనం చేసే ఏ ఆధ్యాత్మిక సాధనైనా తప్పక సిద్ధిస్తుంది అంటారు పెద్దలు. 10 ఇంద్రియాలతో కూడి ఉన్న మనస్సుని నిరంతరం శ్రీహరి దివ్య చరణాలకు సమర్పించటమే ఏకాదశి వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం, పరమావిధి. సర్వం కృష్ణార్పణమస్తు. స్వస్తి.